అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమిడి గ్రామంలో అక్కడ ఏదైతుందో ముందు రోజు భర్త దుబాయ్కి వెళ్ళిపోయిన మరుసటి రోజే అక్కడ ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం మీద అయితే మాత్రం బాడీని అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలివచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ వారి బంధువులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటలను? సరే, ఏంటి మీరు ప్రధానంగా ఏం జరిగింది? నాకు వరుసకి చెల్లెలు అవుతుంది, పిన్నమ్మ కూతురు అవుతుంది. నిన్న మార్నింగ్ మాకు 8:30కి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీ చెల్లెలు ఇలా డెత్ అయిందంటే మేము పామిడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది వారు ఏం చెప్పారంటే మార్నింగ్ అవర్స్లోనే వాళ్ళ హస్బెండ్ అడ్మిట్ చేశారని చెప్పారు. ఇది ఎమ్మెల్సీ కేసు అవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి ఎవరైతే అమ్మాయిని అక్కడ అడ్మిట్ చేసింటారో ఒకరు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ ఎస్కేప్ కావడం జరిగింది. దాని తర్వాత మేము అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. మరి అది ఎలా ప్రత్యక్షమయ్యారు, పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ పోయి తోలుకొని వచ్చారా లేదా వీళ్ళందుకు వీళ్ళే వచ్చారా అనేది మనకి తెలియడం లేదు. నిన్న వాళ్ళు అడిగితే సమాధానం ఏం చెప్తున్నారంటే అమ్మాయి వాని బండ్లో వేయేటప్పుడు కింద పడి తలకి తలిగిందని సమాధానం చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఇది అనుమానాస్పదగా మృతిగా నిన్న కేసు ఫైల్ చేశాము. దీని మీద ఇది హత్యగా జరిగిందా, రేప్ జరిగిందా, ఏం జరిగిందా అన్న దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారు అని ఎస్పీ గారిని సవినయంగా వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఏం జరిగింది? భర్త ఏం చేస్తాడు అందులో? అక్కడ అడ్మిట్ చేసిందని భర్తనా తను ఎవరు? అక్కడ అడ్మిట్ చేసిండేది భర్త కాదని అక్కడ వాళ్ళు చెప్పారు. మా మామ నిన్న నైట్ కువైట్లో దిగాడు, మళ్ళీ అదే ఫ్లైట్కి రిటర్న్ రావడం జరిగింది. అక్కడ చెప్పిన వాళ్ళు నేను వాళ్ళ హస్బెండ్ అని మాత్రమే చెప్పాడు. కానీ ఇది ఎమ్మెల్సీ కేసు అవుతుందంటే అక్కడ నుంచి అతను ఫరారు కావడం జరిగింది. అతని పేరు ఉప్పర్ భాస్కర్ అని తెలుసు. ఆమెకి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళ భర్త ఏమన్నా భర్త వచ్చారు. భర్తకి ఇంకా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అనేది ఆయనకి ఏమీ తెలియడం లేదు. ఆయనకి ఇన్ని రకాలుగా వార్తలు రావడంతో ఆయన మానసిక క్షోభకు గురవుతున్నాడు అనేది మేము అందుకనే కువైట్ నుంచి నైట్ బెంగళూరు ఫ్లైట్ దిగాడు. బెంగళూరు నుంచి ఊర్లోనే పెట్టాము. ఇంతవరకు అతనికి ఏం మ్యాటర్ కూడా ఏం చెప్పలేదు. మీకు ఫోన్ వచ్చిన వెంటనే మీరు వెళ్ళారు కదా, ఎక్కడ అది సంఘటన? ఇంటి దగ్గరనేనా ఇక్కడ బయట ఏమన్నా? అది మనం అక్కడ పని నిమిత్తం కూలీకి పొద్దున్నే దినసరి కూలీలు వాళ్ళు పోతూ ఉంటే చెప్పడం ఏంటంటే అమ్మాయి మోరీ దగ్గర ఉన్నప్పుడు అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎవరండి మీరు ఇలా చేశారంటే ఇతను నా భార్య ఫిట్స్ వచ్చినాయి అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక ఆటోని బిల్లంపించి ఎక్కించి పంపించారని చెప్పారు. ఇప్పుడు ఉప్పర్ భాస్కర్ అతను ఏమన్నా వీళ్ళకి రిలేషనా లేదంటే ఏమన్నా ఫ్రెండ్? ఎక్కడ ఇంతవరకు మనకు కూడా అది ఎవరో తెలియదు. ఆయన ఏమవుతాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అనేది తెలీదు. దాని మీద పోలీసులు మేము విచారించి మేము మీకు న్యాయం చేస్తానని చెప్పారు. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే ఉందో ఒక గృహిణి ఈ రకంగా ఏదైతే ఉందో ముందు రోజు భర్త దుబాయ్కి వెళ్ళినటువంటి నేపథ్యం మరుసటి రోజే ఆవిడ ఏదైతే ప్రాణాలు లేకుండా విగత జీవిగా కనిపించడం అనేది ఒక చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ మహిళను ఏం చేశారు? ముఖ్యంగా ఇతరత్ర కారణాల వల్ల చంపారా లేదంటే నిజంగా అక్కడ టూ వీలర్ మీద వెళ్తున్న సమయంలో కింద పడి చనిపోయిందా? ఇవన్నీ పోలీసుల విచారణ తేలే అవకాశం ఉంది. కాకపోతే మాత్రం అక్కడ ఉప్పర్ భాస్కర్ అనే అతను కూడా అక్కడ నా భార్య అని చెప్పడం ఇటువంటివన్నీ ఎక్కడికి దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి. అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్లో అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వారి బంధువులు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకి నాయుడు, ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.